ఇండిగో సంస్థ కీలక ప్రకటన, ప్రయాణికులకు క్షమాపణ కోరింది. ఇండిగో సంస్థ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు రావద్దని ప్రకటించింది. ఇవాల్టి నుంచి నెల 15 వరకు రద్దయిన టికెట్లకు రీస్కెడ్యూల్ లేదా రీఫండ్ చేస్తామని కూడా సంస్థ ప్రకటించింది. ఇండిగో సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఇండిగో సంస్థ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు రావద్దని ప్రకటించింది. వాటి నుంచి నెల 15 వరకు రద్దయిన టికెట్లకు రీస్కెడ్యూల్ లేదా రీఫండ్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులకు వసతి ఏర్పాటు కూడా చేస్తామంటూ ఇండిగో ప్రకటించింది. ఇండిగో సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు క్షమాపణ కోరింది. ఇండిగో సంస్థ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు రావద్దంటూ ప్రకటించింది. వాటి నుంచి నెల 15 వరకు రద్దయిన టికెట్లకు రీస్కెడ్యూల్ లేదా రీఫండ్ చేస్తామని కూడా ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులకు వసతి కూడా ఏర్పాటు చేస్తామంటూ ఇండిగో సంస్థ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిత్ర, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇండిగో కీలక ప్రకటన విడుదల చేసినట్టుగా చెప్తారు. ఇప్పటికే DCCA సంబంధించిన కూడా వారికి సంబంధించిన ఏదైతే నిబంధనలు కూడా సవరించిన నేపథ్యంలో తాజాగా ఇండిగో కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 5 నుంచి 15 వరకు ఎవరైతే క్యాన్సిల్స్ కావచ్చు, రీషెడ్యూల్స్ అయిన అంశాలకు సంబంధించిన ట్రైన్స్ విమానాలకు సంబంధించి రిఫండ్ చేసినట్లుగా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా గడిచిన 3 రోజులుగా దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో సంబంధించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళలో వారికి సంబంధించిన సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా చెప్పింది. ఇక తమ సంస్థకు సంబంధించి కొంత సిబ్బంది వాటికి ఏర్పాటు చేసుకోవడంలో కొంత జాప్యం జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి చింతిస్తూ రానున్న రోజుల్లో ఈ తమ సర్వీసులను కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏ విధంగా అయితే నడిపామో ఆ విధంగా దానికి సంబంధించిన సర్వీసులు పునరుద్ధరిస్తామంటూ కూడా కీలక ప్రకటన చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక వీటితో పాటు ఒకవైపు ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి కూడా పూర్తిగా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో మిగతా ఎయిర్లైన్స్ సంబంధించిన విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఇటు వివిధ దేశంలోని వివిధ ప్రాంతాలకి వెళ్లే విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ప్రయాణికుడు విమానంలో ట్రావెల్ చేయాలంటే రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఢిల్లీ, ముంబై నుంచి 40,000 ఇలా వివిధ ప్రాంతాల నుంచి కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కాదు ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇట్లా వివిధ రకాల సంబంధించిన వారి ప్రాంతాలకు ట్రావెల్ చేయడానికి కూడా అధిక మొత్తంలో వివిధ సంబంధించిన విమానయాన సంస్థలు కూడా ఛార్జెస్ చేసినట్టుగా చెప్తుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని వేల మంది ప్రయాణికులు ఇండిగో విమాన సర్వీసుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బంది పడేట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఇప్పటి నుంచి అయితే ప్రయాణికుల్ని రావద్దని చెప్పడం అయితే చెప్పింది. మరి ఇప్పటి వరకు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ప్రయాణికుల ఆ పరిస్థితి ఏంటి? వారికి మరి వేరే టికెట్స్ ఏమైనా అరేంజ్ చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం రీఎంబర్స్మెంట్ కానీ రీస్కెడ్యూల్ కానీ చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే DCCA కీలక ప్రకటన తర్వాత కూడా ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఎవరైతే షెడ్యూల్ ప్రకారం వాళ్ళ విమానాలలో ప్రయాణానికి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారో షెడ్యూల్ సంబంధించి కొన్ని రీషెడ్యూల్ చేశాము. అదేవిధంగా కొన్ని సంబంధించిన సర్వీసులకు సంబంధించి కూడా వారికి సంబంధించిన రిఫండ్ చేస్తామంటూ చెప్పింది. ఇంకా వీటితో పాటు గడిచిన కొద్ది రోజులుగా అటు ఆ సర్వీసు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఉన్న వారికి కూడా తమ సంస్థ సిబ్బంది ద్వారా వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాము. ఉదాహరణకి వాటర్ బ్యాగ్ తో పాటు వారికి తినుబండారాలు, ఈ విధంగా వాళ్ళు అక్కడ బస చేసేందుకు తాత్కాలిక ఏర్పాటు చేసామంటూ కూడా వారు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ప్రకటించినట్టుగా మనం చెప్పాల్సింది. రేపటి నుంచి తిరిగి గతంలో ఏ విధంగా అయితే సర్వీసులు నడిచాయో ఆ విధంగా సర్వీసుల పునరుద్ధరణ కొనసాగుతున్నట్టు కూడా ఇండిగో కీలక ప్రకటన విడుదల చేసినట్టుగా చెప్పుకోవాలి. అలాగే ఈ నెల 15 వరకు అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి సర్వీసెస్ పునరుద్ధరించే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది కిరణ్? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దీనికి సంబంధించి DCCA కూడా వారు పెట్టిన నిబంధనలను సడలించింది. ఎందుకంటే ఒక పైలట్ కి 10 రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక నిబంధన పెట్టడంతో కూడా కొంత ఇండిగో వంటి
ప్రముఖ ఎయిర్లైన్స్ కొంత వారి సిబ్బందిని కావచ్చు, పైలట్లను వాళ్ళ షిఫ్ట్ వైజ్ గా వేసుకోవడం, రోస్టర్ పద్ధతుల్లో వేసుకోవడం కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆ DCCA కూడా ఆ నిబంధనలను ఉపసంహరించుకునే నేపథ్యంలో యథావిధిగా నడుస్తాయి. కాబట్టి వారు ప్రకటన ప్రకారం చూసుకుంటే రేపటి నుంచి కూడా తమ సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తామంటూ చెప్పారు. కాబట్టి ఆ ప్రస్తుతానికైతే ఆ రేపటి నుంచి కూడా దాదాపు చాలా సర్వీసులు కూడా తిరిగి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. Thank you, Kiran, for the updates.